పితృతర్పణం చెయ్యాలి. ఆంధ్రదేశంలో అంటే సమస్త ఆచారములు లుప్తమైపోతున్నాయి. కానీ ఇప్పటికీ ద్రవిడ దేశంలో మహళయపక్షం వస్తే ఏ దేవాలయానికి వెళ్ళరు. మహళయపక్షం అంతా ఎంత పెద్ద ఆఫీసర్లు కూడా మధ్యాహ్నం అయ్యేటప్పటికీ పుష్కరిణిల్లో స్నానం చేసి పితృదేవతలకి జలతర్పణలు చేస్తారు. కాబట్టి పితృదేవతల గురించి పట్టించుకునేవాడు ఉండడు. అసలు తల్లి తండ్రి ఫోటో కూడా ఇంట్లో ఉండదు. అట్టే మాట్లాడితే కూతురికి పెళ్లి చేసేటప్పుడు కన్యావరణ ఉంటున్నప్పుడు 3 తరాల పేర్లు చెప్పాలి. ఇంటి బ్రహ్మగారు అడుగుతాడు, ఏమయ్యా 3 తరాల పేర్లు చెప్పు, మీ తాతగారి పేరు ఏమిటంటాడు, తెలియదు. అది చెప్పడానికి ఒక ముసలమ్మ ఉంటుంది, ఆవిడని అడగాలి. మీ తాత పేరు ఇదిరా అంటుంది ఆవిడ. అప్పుడు ఆ తాత పేరు, అప్పుడు తండ్రి పేరు చెప్తాడు. వీడి పేరు ఒకటే, వీడి గుర్తు, తండ్రి పేరు ఏదో కొద్దిగా గుర్తు ఉంటే తాత పేరు తెలియనే తెలియదు. అసలు ముత్తాత పేరు చెప్పేవాడే లేరు. అసలు నాయనమ్మ పేరు అవి తెలుసున్న వాళ్ళు, తాతమ్మ పేరు తెలుసున్న వాళ్ళు ఇప్పుడు లేనే లేరు. అసలు తల్లిదండ్రులతోటి అనుబంధమే లేదు. వాడు